తెలంగాణలో ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానా కిషోర్ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎల్నినోపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులు, నీటి సంరక్షణ చర్యలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. జూలై నుంచి అక్టోబర్ వరకు 4.5 కోట్ల పని దినాలు కల్పించడం, రోజుకు సగటున 5 లక్షల మందికి ఉపాధి అందించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూగర్భ జలాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 9.6 లక్షల ఇంకుడు గుంతలు, 25,000 పంట కుంటలు, 5,000 ఊట కుంటలు, మరో 5,000 బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టబోతున్నారు. తెలంగాణ జలసిరి కార్యక్రమం ద్వారా నీటి వనరుల పరిరక్షణతో పాటు కరువు ప్రభావాన్ని తగ్గించే చర్యలు వేగవంతం చేయాలని గ్రామ స్థాయి వరకు అధికారులు, సర్పంచ్లకు ఇప్పటికే శిక్షణ పూర్తి కాగా ప్రతి గ్రామంలో పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలున్నాయి. నీటి భద్రతతో పాటు గ్రామీణ ప్రజలకు ఉపాధి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు అధికారులు. కాకినాడ జిల్లా కిల్లంపూడిలో మాజీ మంత్రి స్వర్గీయ